డియర్ స్టూడెంట్స్, మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి పనికొచ్చే విధంగా, అలానే నీట్ తర్వాత పోతే జేఈఈ మెయిన్స్ వీటికి పనికొచ్చే విధంగా న్యూక్లియర్ ఫిజిక్స్ చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు మనం క్లాస్లో న్యూక్లియర్ ఫిజన్ చెప్పుకున్నాం. అలానే న్యూక్లియర్ రియాక్టర్ ఎలా పనిచేస్తుంది, ఎన్ని రకాలైనటువంటి న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయో కూడా చెప్పుకున్నాం అన్నమాట. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే, ఈ లెసన్ దాదాపు అయిపోవచ్చింది. న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది ఇప్పుడు మన కాన్సెప్ట్. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే తెలుగులో కేంద్రక సంలీనము. అంటే కొన్ని న్యూక్లియై కలిసిపోయి వాటికంటే కొంచెం పెద్ద న్యూక్లియస్ను ఏర్పరచడమే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే. సో ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే చెప్పుకుందాం. ఇట్ ఈస్ ది ప్రాసెస్ ఇన్ విచ్ 2 or more than 2 లైటర్ న్యూక్లియై కంబైన్, రెండు కానీ అంతకన్నా ఎక్కువ కానీ తేలికైనటువంటి న్యూక్లియై కలిసిపోయి, కంబైన్ అంటే కలిసిపోవటం, టు ఫార్మ్ హెవియర్ న్యూక్లియస్ అంటే చిన్న చిన్న న్యూక్లియై కలిసిపోయి, ఎన్ని రెండైనా కావచ్చు అంతకన్నా ఎక్కువైనా కావచ్చు, వాటికంటే కొంచెం హెవీ న్యూక్లియస్ను ఫామ్ చేసేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారనమాట. When two deuterons fuse together, a single helium nucleus is formed and 24 million electron volts energy is liberated, లేకపోతే రిలీజ్డ్. అంటే రెండు డ్యూటరాన్స్ కలిసిపోయినప్పుడు, డ్యూటరాన్స్ అంటే తెలుసా మీకు అసలు? డ్యూటరాన్ అంటే ఏంటి? హైడ్రోజన్కి 3 ఐసోటోప్స్ ఉన్నాయి. ఏమేంటంటే హైడ్రోజన్ ఐసోటోప్స్ హైడ్రోజన్, డ్యూటీరియం, ట్రీటియం. అంటే 1H1 అంటేనేమో హైడ్రోజన్ న్యూక్లియస్, 1H2 అంటేనేమో డ్యూటీరియం, దీన్నే డ్యూటరాన్ అంటారు. 1H3 అంటే ట్రీటియం. ఈ మూడు కూడా హైడ్రోజన్ యొక్క ఐసోటోప్స్ అన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఇది అంటే డ్యూటీరియంని డ్యూటరాన్ అని కూడా అంటారనమాట. ఇక్కడ ఈ రియాక్షన్ మీరు జాగ్రత్తగా గమనించండి. 1H2 అంటే ఒక డ్యూటీరియం ప్లస్ ఇంకొక డ్యూటీరియంతో కలిసిపోయినప్పుడు, ఫ్యూజ్ అంటే కలిసిపోవటం, ఒక హీలియం న్యూక్లియస్, ఇంకో హీలియం న్యూక్లియస్ ప్లస్ 24 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ రిలీజ్ అయింది. ఇది న్యూక్లియర్ ఫ్యూజన్కు ఒక ఎగ్జాంపుల్ అనమాట. మరి నెససరీ కండిషన్స్ ఫర్ న్యూక్లియర్ ఫ్యూజన్, ఇలా కేంద్రక సంలీనం జరగాలంటే ఏమేంటి నెససరీ కండిషన్స్? ది కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఇంటరాక్టింగ్ న్యూక్లియై మస్ట్ బి గ్రేటర్ దాన్ ది కూలుంబ్ రిపల్సివ్ ఎనర్జీ. అంటే ఏంటో నేను మీకు ఇక్కడ అర్థమయ్యేటట్టు చెప్తాను, మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇది ఒక డ్యూటీరియం లేకపోతే ఒక లైటర్ న్యూక్లియస్, ఇది ఇంకొక లైటర్ న్యూక్లియస్. ఈ రెండు కంబైన్ అయిపోయి వాటికంటే కొంచెం పెద్దదైనటువంటి హెవీ న్యూక్లియస్ను ఏర్పరుస్తున్నది అనమాట. ఇదే న్యూక్లియర్ ఫ్యూజన్. అప్పుడు ఈ రెండు ఒకదానికొకటి దగ్గరికి రావాలి కదా. దగ్గరికి వచ్చినప్పుడు వాటి మధ్య కూలుంబ్ రిపల్సివ్ ఫోర్స్ ఉంటుందని మీకు తెలుసు. ఎందుకంటే ఈ న్యూక్లియస్లో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఈ న్యూక్లియస్లో కూడా పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఆ రెండు పాజిటివ్ ఛార్జుల మధ్య కూలుంబ్ రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. అందువల్ల అవి ఒకదాంతో ఒకటి కంబైన్ అవ్వటానికి ఇష్టపడవు. అయినా కూడా మనం కంబైన్ చేయాలంటే వీటి కైనటిక్ ఎనర్జీ ఎంత ఉండాలంటే, అంటే ఒకదానికొకటి వేగంగా దగ్గరికి వస్తాయి కదా, వాటి కైనటిక్ ఎనర్జీ రిపల్సివ్ ఫోర్స్ కంటే ఎక్కువ ఉండాలి. అర్థమవుతుందా? అప్పుడు మాత్రమే ఆ రిపల్సివ్ ఎనర్జీ ఎంత అంటే, ఇక్కడ ఇచ్చినాడు 0.1 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని. ఆ రిపల్సివ్ ఎనర్జీ కంటే కూడా ఈ కైనటిక్ ఎనర్జీ ఎక్కువ కనుక ఉన్నట్టయితే అప్పుడు మాత్రమే అవి ఒకదాంతో ఒకటి ఫ్యూజ్ అయ్యి న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, ఫర్ ఫ్యూజన్ వెరీ హై టెంపరేచర్స్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ 10⁻7 కెల్విన్ టు 10⁻8 కెల్విన్ ఈజ్ రిక్వైర్డ్. దీనికి చాలా హై ఎనర్జీ కావాలి. ఎంతంటే 10⁻7 కెల్విన్ టు 10⁻8 కెల్విన్ అనమాట. అంటే అంత హై టెంపరేచర్స్ కావాలి. అందువల్లనే వీటిని థర్మో న్యూక్లియర్ రియాక్షన్ అంటారనమాట. ఉష్ణ కేంద్రక చర్యలు, థర్మో న్యూక్లియర్ రియాక్షన్స్. అంటే ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ నార్మల్ టెంపరేచర్ దగ్గర జరగవు.
ఇవి జరగాలంటే చాలా హై టెంపరేచర్స్ కావాలి. 10⁻7 కెల్విన్ టు 10⁸ కెల్విన్ కావాలి. అందువల్లనే వీటిని ఉష్ణ కేంద్రక చర్యలు, థర్మోన్యూక్లియర్ రియాక్షన్స్ అంటారనమాట. నెక్స్ట్ సోర్స్ ఆఫ్ స్టెల్లార్ ఎనర్జీ అంటే నక్షత్రాలలో అంత శక్తి వస్తూ ఉంటుంది కదా నిరంతరము. ఆ నక్షత్రాలలో అంత శక్తి రావటానికి, అంత ఎనర్జీ రావటానికి కారణం ఏంటి అంటే వాటిల్లో జరిగేటువంటి న్యూక్లియర్ ఫ్యూజన్ అన్నమాట. అలానే ప్రిన్సిపల్ ఆఫ్ హైడ్రోజన్ బాంబు కూడా ఈ ఫ్యూజన్ మీదనే ఆధారపడి పనిచేస్తాయి. కాబట్టి హైడ్రోజన్ బాంబు ప్రిన్సిపల్ ఏంటి అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ అని చెప్పాలి. ఆటం బాంబు ప్రిన్సిపల్ ఏంటి అంటే ఇంతకుముందు చెప్పిన న్యూక్లియర్ ఫిజన్ చెప్పాలి మీరు. ఓకేనా? అలానే స్టెల్లార్ ఎనర్జీకి కారణం కూడా న్యూక్లియర్ ఫ్యూజనే. ఫ్యూజన్ టేక్స్ ప్లేస్ ఇన్ ది సన్ అండ్ స్టార్స్ అంటే సూర్యుడిలో అంత శక్తి వస్తుంటుంది కదా ఎనర్జీ, దానికి కారణము న్యూక్లియర్ ఫ్యూజనే. అలానే స్టార్స్ నుంచి కూడా కంటిన్యూస్గా ఎనర్జీ వస్తుంటుంది కదా, దానికి కారణం కూడా వాటిల్లో జరిగేటువంటి ఫ్యూజనే అన్నమాట. ఓకేనా? ఇక్కడ జనరల్గా ప్రోటాన్ సైకిల్ కానీ లేకపోతే కార్బన్ నైట్రోజన్ సైకిల్ కానీ జరుగుతుంటాయి అన్నమాట. ఈ సన్లో కానీ స్టార్స్లో కానీ ఏం జరుగుతుంటాయంటే ప్రోటాన్ సైకిల్ కానీ లేకపోతే కార్బన్ నైట్రోజన్ సైకిల్ కానీ జరుగుతుంటాయి. అంటే ఏంటో మీకు క్లియర్గా చెప్తా. ఈ రెండు సైకిల్స్లో కూడా ఇన్ బోత్ సైకిల్స్ ఫైనల్ న్యూక్లియస్ ఫార్మ్డ్ ఈజ్ హీలియం. ప్రోటాన్ సైకిల్ కానీ లేకపోతే కార్బన్ నైట్రోజన్ సైకిల్ కానీ రెండిట్లో కూడా ఫైనల్గా మాత్రం హీలియం అనేది వస్తుందన్నమాట. ఈ రెండిట్లో ఫైనల్ రియాక్షన్ నేను చెప్తాను చూడండి. 4 ప్రోటాన్స్ కలిసిపోయి అంటే 1H1 అంటే 4 ప్రోటాన్స్ ఒకదాంతో ఒకటి కంబైన్ అయిపోయి 2He4 అంటే ఒక హీలియం న్యూక్లియస్ను, 2 పాజిట్రాన్స్ను, +1E0 అంటే పాజిట్రాన్ గుర్తుపెట్టుకోండి. +1E0 అంటే పాజిట్రాన్, ఎలక్ట్రాన్ అంటే E-10 అని రాయాలి, పాజిట్రాన్ అంటే E+10 అని రాయాలి. ఈ ఫస్ట్దేమో ఎలక్ట్రాన్ అన్నమాట, రెండోది పాజిట్రాన్. ఈ రెండు ఒకదానికొకటి యాంటీ పార్టికల్స్. రెండిటి మాస్ ఏమో నెగ్లిజిబుల్, ఈక్వల్ మాస్. ఎలక్ట్రాన్కేమో 1 యూనిట్ నెగటివ్ ఛార్జ్ ఉంటుంది, పాజిట్రాన్కేమో 1 యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ రెండు ఒకదానికొకటి యాంటీ పార్టికల్స్. ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతున్నది, 4 ప్రోటాన్స్ కంబైన్ అయ్యి హీలియం న్యూక్లియస్ ప్లస్ ఒక 2 పాజిట్రాన్స్ ప్లస్ 2 గామా రేస్ ప్లస్ ఎనర్జీ వస్తుందన్నమాట. ఇది జరిగేది ఎక్కడ, సన్లో కానీ స్టార్స్లో కానీ జరిగేటువంటి రియాక్షన్ ఏంటంటే ఇదే రియాక్షన్. ఫస్ట్ నేను మీకు కార్బన్ నైట్రోజన్ సైకిల్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే బోదే అనే సైంటిస్ట్. మరి దిస్ సైకిల్ ఈజ్ పాసిబుల్ ఇన్ స్టార్స్ బిగ్గర్ దెన్ సన్. మరి మన సూర్యుడి కంటే కూడా ఇంకా పెద్దగా ఉన్నటువంటి స్టార్స్లో ఈ సైకిల్ జరుగుతుంది, కార్బన్ నైట్రోజన్ జరుగుతుంది. టెంపరేచర్ ఎంతో తెలుసా, అక్కడ 20 × 10⁶ కెల్విన్ ఉంటుందన్నమాట. అంత హై టెంపరేచర్ ఉంటే కానీ ఈ రియాక్షన్ జరగటానికి వీలు ఉండదు. ది వేరియస్ రియాక్షన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది సైకిల్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ బిలో. ఇక్కడ ఉండే రియాక్షన్స్ అన్నీ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసాం, నేను మీకు చెప్తా కూడా. ఇక్కడ కార్బన్ యాక్ట్స్ లైక్ ఎ క్యాటలిస్ట్ ఇన్ దీస్ న్యూక్లియర్ రియాక్షన్స్. కార్బన్ చూసారా, అది క్యాటలిస్ట్గా పనిచేస్తుంది. క్యాటలిస్ట్ అంటే తెలుసా, అది రియాక్షన్లో ఇన్వాల్వ్ కాదు, ఎట్లా ఉందో అట్లనే బయటకు వచ్చేస్తుంది, కానీ రియాక్షన్ మాత్రం జరిగేట్టుగా చూస్తుంది అనమాట. అది క్యాటలిస్ట్ అంటే. ఎలానో నేను మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ 1H1 అంటే ఒక ప్రోటాన్ కార్బన్తో కంబైన్ అయిపోయి 6C12 అంటే కార్బన్ కదా, నైట్రోజన్ ఐసోటోప్ వచ్చింది ప్లస్ గామా రే వచ్చింది. ఇది ఫస్ట్ రియాక్షన్ కంబైన్ అయ్యే రియాక్షన్. రెండోది ఏంటంటే ఈ నైట్రోజన్ ఐసోటోప్ ఉంది చూసారా, అది స్ప్లిట్ అయిపోతుంది. ఎలా, 6C13 ప్లస్ ఒక పాజిట్రాన్. అర్థమవుతుందా? ఇది పాజిట్రాన్ అనమాట. ఇది రెండోది స్ప్లిట్ అయిపోయే రియాక్షన్.
మూడోది ఏంటంటే ఇక్కడ 6C13 వచ్చింది చూసారా, దానికి మళ్ళీ ప్రోటాన్ అనేది యాడ్ అవుతుంది, కంబైన్ అవుతుంది అనమాట. అప్పుడు 7N14 వచ్చింది ప్లస్ గామా రే వచ్చింది, అంటే మూడోది కూడా యాడ్ అయ్యే రియాక్షన్. మళ్ళీ దీనికి ప్రోటాన్ అనేది యాడ్ అయింది, అప్పుడు 8O15 వచ్చిందనమాట, గామా రే వచ్చింది. ఓకేనా, అంటే మూడోది నాలుగోది కూడా యాడ్ అయ్యేది. మళ్ళీ ఇక్కడ 8O15 కాస్త స్ప్లిట్ అయిపోయింది. ఎలా అంటే 7N15 ప్లస్ పాజిట్రాన్ వచ్చిందనమాట, అంటే రెండో రియాక్షను ఈ ఫిఫ్త్ రియాక్షన్ స్ప్లిట్ అయిపోయేవి. మళ్ళీ ఇక్కడ 7N15కి ఒక ప్రోటాన్ యాడ్ అయింది, కంబైన్ అయింది. అప్పుడు ఏమొచ్చిందంటే ఫస్ట్ ఉన్న 6C12 అలానే యాజ్ ఇట్ ఈజ్గా వచ్చి ఒక హీలియం న్యూక్లియస్ వచ్చేసింది అనమాట. అర్థమవుతుందా? ఇవి 6 రియాక్షన్స్. ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కష్టమేం కాదు. ఫస్ట్ రియాక్షన్, థర్డ్, ఫోర్త్, సిక్స్త్, అంటే రెండోది ఐదోది మినహాయిస్తే అన్నీ కూడా యాడ్ అయ్యే రియాక్షన్సే. యాడ్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా ప్రోటానే యాడ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. రెండో రియాక్షన్ ఐదో రియాక్షన్ మాత్రం విడిపోయే రియాక్షన్స్, స్ప్లిట్ అయ్యేది. స్ప్లిట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా పాజిట్రాన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ రియాక్షన్స్ అన్నిటిని కూడా నేను యాడ్ చేయబోతున్నా, యాడ్ చేస్తా. ఆర్హెచ్ఎస్ వైపు ఉన్నటువంటి 7N13, ఇక్కడ 7N13 క్యాన్సిల్, అంటే నేను ఇలా క్యాన్సిల్ చేసేస్తా మీకు అర్థం అవటం కోసం. ఇది క్యాన్సిల్. ఇక్కడ ఆర్హెచ్ఎస్ సైడ్ ఉండే 6C13, ఎల్హెచ్ఎస్ సైడ్ ఉండే 6C13 క్యాన్సిల్. ఆర్హెచ్ఎస్ సైడ్ ఉండే N714, ఎల్హెచ్ఎస్ సైడ్ ఉండే N714 క్యాన్సిల్. అలానే ఆర్హెచ్ఎస్ సైడ్ ఉండే O815, ఎల్హెచ్ఎస్ సైడ్ ఉండే O815 క్యాన్సిల్. ఆర్హెచ్ఎస్ సైడ్ ఉండే N715, ఇక్కడ కూడా 7N15 క్యాన్సిల్. అలానే కార్బన్ కూడా అట్లానే కెటలిస్ట్ కదా, ఇది కూడా రియాక్షన్లో లేదు, క్యాన్సిల్. ఇంకా ఎల్హెచ్ఎస్ సైడ్ ఏమున్నాయో అన్ని, ఒక ప్రోటాన్, రెండో ప్రోటాన్, మూడో ప్రోటాన్, నాలుగో ప్రోటాన్, అంటే 4-1H1 అని రాయొచ్చు కదా నేను. ఇంకా ఎల్హెచ్ఎస్ సైడ్ ఏం లేవు కదా. ఆర్హెచ్ఎస్ సైడ్ ఏమున్నాయో చూడండి. ఆర్హెచ్ఎస్ సైడ్ ఒక హీలియం న్యూక్లియస్ ఉంది, కరెక్టేనా? ఇక్కడ హీలియం న్యూక్లియస్ ఉంది కాబట్టి రాశాను. ఒక 2 పాజిట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, కాబట్టి 2 పాజిట్రాన్స్ ప్లస్ గామా రేస్, ఎన్నైనా కానివ్వండి గామా రేస్. సో ఈ కార్బన్ నైట్రోజన్ సైకిల్లో ఫైనల్గా ఏమొచ్చింది, 4 ప్రోటాన్స్ కంబైన్ అయిపోయి ఒక హీలియం న్యూక్లియస్, 2 పాజిట్రాన్స్ ప్లస్ గామా రేస్ వచ్చినాయి అనమాట. అదే కదా ఇందాక చెప్పుకుంది మనం, ఇక్కడ చెప్పింది అదే. మనం కార్బన్ నైట్రోజన్ సైకిల్లో అయినా ప్రోటాన్ సైకిల్లో అయినా ఫైనల్గా వచ్చే రియాక్షన్ ఇదే అనమాట, అదే మనం చెప్పుకున్నాం. ఓకేనా? సో ఇది ప్రపోజ్ చేసింది బోదే. దీంట్లో కార్బన్ అనేది కెటలిస్ట్ లాగా యాక్ట్ చేస్తుంది, ఎందుకంటే అసలు అది రియాక్షన్లో ఓవరాల్గా ఇన్వాల్వ్ కానట్టే. స్టార్టింగ్లో అది ఇన్వాల్వ్ అయింది, లాస్ట్లో అలానే బయటకు వచ్చేసింది. సో దాంట్లో ఏం చేంజ్ లేదనమాట. ఓకేనా? నెక్స్ట్ రియాక్షన్ ఏంటంటే ప్రోటాన్ సైకిల్. ప్రోటాన్ సైకిల్ ఏ టెంపరేచర్ దగ్గర పాజిబుల్? ఇది ఏ టెంపరేచర్ దగ్గర పాజిబుల్ అంటే 15 × 10⁶ కెల్విన్ టెంపరేచర్ దగ్గర పాజిబుల్ అనమాట. ఇందులో ఏ రియాక్షన్స్ ఉన్నాయో ఇక్కడ చూడండి. ప్రోటాన్ సైకిల్లో ఫస్ట్ ఒక ప్రోటాన్ ప్లస్ ఇంకొక ప్రోటాన్ ఒకదానితో ఒకటి కంబైన్ అయిపోయి 1H2 అంటే డ్యూటీరియం వచ్చింది, ప్లస్ ఒక పాజిట్రాన్ వచ్చింది. తర్వాత ఈ డ్యూటీరియంకు మరలా ఇంకొక ప్రోటాన్ యాడ్ అయింది, అప్పుడు 2He3 అంటే హీలియం న్యూక్లియస్. ఇది హీలియం న్యూక్లియసే, 2He4 ఉండాలి యాక్చువల్గా, కానీ ఐసోటోప్, ఇది హీలియం ఐసోటోప్, ప్లస్ గామా రే వచ్చింది. ఇలాంటి 2He3లు రెండు ఒకదాంతో ఒకటి కలిసిపోయి 2He4 ప్లస్ 2 1H1 వచ్చింది. ఇది 3 రియాక్షన్సే కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఎలా? ఫస్ట్ 1H1 ప్లస్ 1H1 కలిసిపోయి 1H2 వచ్చింది, ప్లస్ ఒక పాజిట్రాన్.
మళ్ళీ ఈ 1H2కి ఒక 1H1 కలిసిందనమాట. అప్పుడు 2He3 వచ్చింది ప్లస్ గామా రే కూడా. ఇలాంటి 2He3లు రెండు కలిసిపోయి 2He4 ప్లస్ 2 ప్రోటాన్స్ వచ్చినాయి అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మూడు రియాక్షన్స్ని యాడ్ చేద్దాం. యాడ్ చేసేటప్పుడు మీరు గమనించారా ఏంటంటే ఇక్కడ 2He4 ఇక్కడ ఏముందంటే LH సైడ్ చూడండి 2He3 ప్లస్ 2He3 అంటే రెండు 2He3లు ఉన్నాయి. RH సైడ్ ఏమో ఒక్క 2He3నే ఉంది, క్యాన్సిల్ పోదు. అందువల్ల ఈ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేద్దాం దీన్ని. అందువల్ల ఇక్కడ 2తో మల్టిప్లై చేశారు. దీనివల్ల నాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే 2He3లు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా, ఈ రెండు 2He3లు దీంతో క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు 1H2లు ఇక్కడ రెండైళ్ళ 1H2 ఉంది, ఇక్కడ 2తో మల్టిప్లై చేయడం వల్ల 1H2లు రెండైనాయిగా. ఇక్కడికి వచ్చేసరికి 1H2 ఒకటే ఉంది కదా, క్యాన్సిల్ కావాలంటే మళ్ళీ ఈ ఫస్ట్ ఈక్వేషన్ని కూడా 2తో మల్టిప్లై చేయాలి. దానివల్ల నాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఈ 1H2లు ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1H2లు కూడా 2 అయినాయి, క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు మరి చూద్దాం ఓవరాల్గా ఏం మిగిలిందో. LHS సైడ్ 1H2 ప్లస్ 1H2 అంటే రెండు 1H2లు 2తో పెంచాం కాబట్టి 4 1H1లు 4, సారీ 1H1 ప్లస్ 1H1 అంటే రెండు 1H1లు ఉన్నాయి, 2తో పెంచితే 4, ఇక్కడ ఒక రెండు 1H1. ఓవరాల్గా LHS సైడ్ 6 1H1లు ఉన్నాయి. RHS సైడ్ ఏమో ఒక్క 2 1H1లు ఉన్నాయి, క్యాన్సిల్ బొంగా ఇంకా 4 1H1లు LHS సైడ్ మిగులుతాయి. 4 1H1లు LHS సైడ్ మిగిలినాయి. ఓకేనా, RHS సైడ్ ఒక హీలియం ఉంది రాసా. RHS సైడ్ రెండు పాజిట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక పాజిట్రాన్ ఉందా, దాని ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేసామంటే 2 పాజిట్రాన్స్ ఉన్నట్టే కదా. 2 పాజిట్రాన్స్ ప్లస్ గామా రేస్ ఇంకెన్నైనా ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. అప్పుడు ఈ ప్రోటాన్ సైకిల్లో కూడా ఫైనల్గా ఏమొచ్చింది, 4 ప్రోటాన్స్ కంబైన్ అయిపోయి హీలియం న్యూక్లియస్ ప్లస్ 2 పాజిట్రాన్స్ ప్లస్ గామా రేస్ వచ్చినాయి. అంటే దీని నుంచి మనకి ఏమర్థమైంది, ప్రోటాన్ సైకిల్లో అయినా కానీ కార్బన్ నైట్రోజన్ సైకిల్లో అయినా లాస్ట్లో వచ్చే రియాక్షన్ మాత్రం సేమ్ అనమాట. గమనించారా మీరు, ఇక్కడ వచ్చే లాస్ట్లో వచ్చే రియాక్షన్ ఏంటి అని అడిగితే సింపుల్గా 4 ప్రోటాన్స్ కంబైన్ అయిపోయి హీలియం న్యూక్లియస్ ప్లస్ 2 పాజిట్రాన్స్ ప్లస్ గామా రేస్ అంటే ఎనర్జీ అనమాట వస్తుందన్నమాట. ఇదే ఫైనల్ రియాక్షన్. ఎందులో జరిగేదంటే న్యూక్లియర్ ఫ్యూజన్లో జరిగేదన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే న్యూక్లియర్ ఫిజన్ అంటే కేంద్రక విచ్ఛెత్తికి కేంద్రక సంలీనానికి తేడాలు చూద్దాం. న్యూక్లియర్ ఫిజన్ అంటే కేంద్రక విచ్ఛెత్తి, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే కేంద్రక సంలీనం, ఇప్పుడు చెప్పుకుంటున్నాం. దానికి తేడాలు ఇక్కడ ఏంటి, హెవీ న్యూక్లియస్ ఈజ్ స్ప్లిట్టింగ్ అప్ ఇంటూ 2 న్యూక్లియై. ఒక పెద్ద న్యూక్లియస్ చిన్న న్యూక్లియైగా విడిపోవటమే కేంద్రక విచ్ఛెత్తి, న్యూక్లియర్ ఫిజన్. మరి ఇక్కడేంటి, చిన్న న్యూక్లియై కలిసిపోతాయి అన్నమాట. 1H2 ప్లస్ 1H2 విల్ గివ్స్ రైస్ టు 2He4. చిన్న న్యూక్లియై కలిసిపోయి వాటికంటే కొంచెం పెద్ద న్యూక్లియస్ రావటమే న్యూక్లియర్ ఫ్యూజన్. సో ఇది రివర్స్. ఓవరాల్గా దేనికోసం అంటే స్టెబిలిటీ కోసమే జరిగేది ఫిజన్ కానీ ఫ్యూజన్ కానీ. An amount of energy 200 MeV is liberated per each reaction. ఒక్కొక్క రియాక్షన్లో 200 MeV మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ వస్తుంది. ఎక్కడంటే ఫిజన్లో. అదే ఫ్యూజన్లో అయితే 6.75 MeV వస్తుంది అనమాట పర్ ఈచ్ రియాక్షన్. ఓకేనా, పర్ ఈచ్ న్యూక్లియాన్ రియాక్షన్ కాదు, సారీ, పర్ ఈచ్ న్యూక్లియాన్, ఒక్కొక్క న్యూక్లియాన్కి ఇంత ఎనర్జీ వస్తుంది. సో రైట్, ఎనర్జీ లిబరేటెడ్ పర్ గ్రామ్ ఈజ్ లెస్ అంటే 1 గ్రామ్కు ఇక్కడ వచ్చే ఎనర్జీ తక్కువ, 1 గ్రామ్కు ఇక్కడ వచ్చే ఎనర్జీ ఎక్కువ.
అంటే ఓవరాల్గా ఫ్యూజన్లోనే ఎక్కువ ఎనర్జీ వస్తుంది ఫిజన్ కంటే. దిస్ ప్రాసెస్ ఈజ్ పాసిబుల్ ఈవెన్ ఎట్ రూమ్ టెంపరేచర్. సాధారణమైన ఉష్ణోగ్రత దగ్గర కూడా ఈ ఫిజన్ అనేది జరుగుతుంది. దీనికేమి పెద్ద ఎక్కువ టెంపరేచర్ ఏం అవసరం లేదు. కానీ ఫ్యూజన్ మాత్రం చాలా హై టెంపరేచర్స్ దగ్గరే జరుగుతుంది. వీటిని థర్మోన్యూక్లియర్ రియాక్షన్స్ అంటారని చెప్పుకున్నాం. ది లింక్స్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఆర్ న్యూట్రాన్స్. మీకు తెలుసు కదా, ఇక్కడ ఎగ్జాంపుల్ చూసారా, యురేనియంని ఒక న్యూట్రాన్తో బొంబార్డింగ్ చేస్తే అప్పుడు అది బేరియం క్రిప్టాన్లుగా విడిపోతుంది, ప్లస్ 3 న్యూట్రాన్స్ వస్తాయి యావరేజ్ అని చెప్పుకున్నాం ఫిజన్ చెప్పుకున్నప్పుడు. అంటే ఇక్కడ రియాక్షన్ ఇనిషియేట్ చేసేది ఎవరంటే న్యూట్రాన్ అన్నమాట. మరి ఇక్కడ ఎవరు ఇనిషియేట్ చేస్తారంటే ప్రోటాన్స్. ప్రోటాన్స్ అంటే ఇప్పుడు చూసారా, ఇక్కడ చెప్పుకున్నాం కదా, 4 ప్రోటాన్స్ కంబైన్ అయిపోయి హీలియం ప్లస్ 2 పాజిట్రాన్స్ ప్లస్ గామా రేస్ వస్తాయి. అంటే ఇనిషియేట్ చేస్తున్నది ఎవరు? ప్రోటాన్స్. కాబట్టి ఈ ఫిజన్ జరగాలంటే న్యూట్రాన్స్ కావాలి, ఫ్యూజన్ జరగాలంటే ప్రోటాన్స్ కావాలి. అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్స్ ఫర్ దిస్ ప్రాసెస్ ఆర్ లిమిటెడ్ అండ్ ఎక్స్పెన్సివ్. మెటీరియల్స్ ఎక్కువ లేవు ఈ ఫిజన్కి. ఏదో యురేనియము లేకపోతే ప్లూటోనియము థోరియము అలాంటివి ఉంటేనే ఈ ఫిజన్ జరిగేది. అందుకని ఈ మెటీరియల్స్ తక్కువ ఉన్నాయి, ఇంకా ఎక్స్పెన్సివ్, చాలా ఖరీదైనవి కూడా. అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్స్ ఫర్ దిస్ ప్రాసెస్ ఆర్ అన్లిమిటెడ్ అండ్ చీప్. దీనికి కావలసినటువంటి ఇంధనం ఏంటి చెప్పు? హైడ్రోజనేగా. ప్రోటాన్ అంటే హైడ్రోజనే. ఎంత కావాలంటే అంత ఉంది హైడ్రోజన్. సన్లో కావచ్చు, స్టార్స్లో కావచ్చు. కాబట్టి అన్లిమిటెడ్ ఫ్యూయల్ ఉంది ఇక్కడ, చీప్గా దొరుకుతుంది అది. ఎందులో? ఈ ఫ్యూజన్లో. మెనీ ఐసోటోప్స్ ఫామ్ ఇన్ దిస్ ప్రాసెస్. ఈ ఫిజన్ జరిగేటప్పుడు చాలా ఐసోటోప్స్ వస్తాయి, అన్నమాట, రేడియో ఐసోటోప్స్. ఇక్కడైతే ఆల్మోస్ట్ నన్ ఐసోటోప్స్ ఫామ్ ఇన్ దిస్ ప్రాసెస్. ఇక్కడ ఏమి ఐసోటోప్స్ రావు అసలు న్యూక్లియర్ ఫ్యూజన్లో. ఈ ఫిజన్ అనే ప్రిన్సిపల్ మీద ఆటం బాంబు పనిచేస్తుంది, ఫ్యూజన్ అనే ప్రిన్సిపల్ మీద హైడ్రోజన్ బాంబు పనిచేస్తుంది. ఈ హైడ్రోజన్ బాంబు అనేది ఆటం బాంబు కంటే 1000 times పవర్ఫుల్. అంటే ఈ ఫ్యూజనే ఎక్కువ ఎనర్జీ వస్తుందన్నమాట. హైడ్రోజన్ బాంబే పవర్ఫుల్ దేనికంటే? ఆటం బాంబు కంటే 1000 times. సో ఆటం బాంబు ఏ ప్రిన్సిపల్ అంటే న్యూక్లియర్ ఫిజన్ అని చెప్పాలి. హైడ్రోజన్ బాంబు ఏ ప్రిన్సిపల్ అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ అని చెప్పాలన్నమాట. ఓకేనా? ఓకే, నేను న్యూక్లియర్ ఫిజన్కి న్యూక్లియర్ ఫ్యూజన్కి ఉన్న డిఫరెన్సెస్ చెప్పేసాను అనమాట. దీంతో న్యూక్లియర్ ఫ్యూజన్ అనే కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఇంతకుముందు చెప్పేటప్పుడు ఈ యుకావాస్ థియరీ ఆఫ్ మెజాన్ ఎక్స్చేంజ్ అనే కాన్సెప్ట్ చెప్పలేదు. ఆ కాన్సెప్ట్ చెప్తా. యుకావాస్ థియరీ ఏంటి అనేది అసలు మనం గుర్తు చేసుకోవాలి కదా, వీటితో సంబంధం ఏం లేదు, ఇది వేరే కాన్సెప్ట్ కాబట్టి కేర్ఫుల్గా వినండి. మీకు తెలుసు, ఇదంతా పెద్ద ఆటం స్పెరికల్ షేప్లో ఉంటుంది. ఆటం మధ్యలో న్యూక్లియస్ ఉంటుందన్నమాట. ఈ న్యూక్లియస్లో న్యూక్లియాన్స్ ఉంటాయి, అంటే ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి అన్నమాట. ఇవే న్యూక్లియాన్స్ అంటే. కరెక్టేనా? ఈ న్యూక్లియాన్స్ని గురించి ఒక థియరీ చెప్పాడు యుకావా. దీన్నే యుకావాస్ థియరీ ఆఫ్ మెసాన్ ఎక్స్చేంజ్ అంటాడు. సరే, ఈ థియరీ ఏంటి, అసలు మెసాన్స్ అంటే ఏంటి, అవి ఎక్స్చేంజ్ అవ్వటం అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఇదంతా ఏంటి? ఆటమ్ మధ్యలో ఇదేంటి? న్యూక్లియస్ లోపల ఉండేవి న్యూక్లియాన్స్. ఏమేంటంటే ప్రోటాన్స్ న్యూట్రాన్స్. సరే, ఇప్పుడు ఈ యుకావా ఏం చెప్పాడో మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేద్దాం. యుకావా ప్రిడిక్టెడ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ పార్టికల్ కాల్డ్ పైమెజాన్. పైమెజాన్ అనే ఒక చిన్న పార్టికల్ ఒకటి ఉంటుందని ఇతను ప్రిడిక్ట్ చేశాడనమాట. హ్యావింగ్ ఏ రెస్ట్ మాస్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. అంటే ఎలక్ట్రాన్ కంటే ఎక్కువ రెస్ట్ మాస్ ఉంటుంది దీనికి, ఈ పైమెజాన్కి. బట్ లెస్ దాన్ దట్ ఆఫ్ ఏ న్యూక్లియాన్. ఈ న్యూక్లియాన్స్ కంటే కూడా తక్కువ మాస్ ఉంటుంది. సో ఇతను ప్రిడిక్ట్ చేసిన పార్టికల్ ఏంటి అంటే పైమెజాన్. దాని రెస్ట్ మాస్ ఎలక్ట్రాన్ కంటే ఎక్కువ, ప్రోటాన్ న్యూట్రాన్ల కంటే తక్కువ. పైమెజాన్స్ మే బి న్యూట్రల్. కొన్ని పైమెజాన్స్ న్యూట్రల్గా ఉంటాయి, కొన్ని ఏమో పాజిటివ్ ఛార్జ్ని క్యారీ చేస్తూ ఉంటాయి,
కొన్నేమో నెగటివ్ ఛార్జ్ని క్యారీ చేస్తూ ఉంటాయి. వీటిని ఇలా రాస్తారు, పై 0 అంటే న్యూట్రల్ మెజాన్, పై మైనస్ అంటే నెగటివ్ ఛార్జ్ని క్యారీ చేస్తున్నటువంటి మెజాన్, పై ప్లస్ పాజిటివ్ ఛార్జ్ని క్యారీ చేస్తున్నటువంటి ఒక పై మెజాన్. ఓకేనా, ఇవి పై మెజాన్స్ అనమాట. అకార్డింగ్ టు యుకావాస్ థియరీ, ఆల్ న్యూక్లియాన్స్ కన్సిస్ట్ ఆఫ్ ఐడెంటికల్ కోర్స్ సరౌండెడ్ బై ఎ క్లౌడ్, 1 or more పై మెజాన్స్. ఇది జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఇది ప్రోటాన్ ఏంటి, ఒక న్యూక్లియాన్. న్యూట్రాన్ ఏంటి, ఒక న్యూక్లియాన్ కదా. ఆ న్యూక్లియాన్ ఎలా ఉంటుందో ఇక్కడ చూపిస్తాను నేను మీకు. ప్రోటాన్ కానీ న్యూట్రాన్ కానీ ఇలా రౌండ్గా ఉంటుంది. ఇది ఒక ప్రోటాన్, ఇదేంటిది న్యూట్రాన్. దీంట్లో పై మెజాన్స్ నిండు ఉంటాయట. అంటే ప్రోటాన్ అనేది ఒక పార్టికల్ కాదు, ప్రోటాన్ నిండా పై మెజాన్ క్లౌడ్స్ ఉంటాయి. న్యూట్రాన్ నిండా కూడా పై మెజాన్ క్లౌడ్స్ ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? ఎన్ని ఉంటాయి? ఒకటి ఉండొచ్చు పై మెజాన్, లేదా అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు అన్నమాట. అర్థమవుతుందా? నెక్స్ట్, ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ న్యూట్రాన్ అండ్ ప్రోటాన్ ఈజ్, ప్రోటాన్కి న్యూట్రాన్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే రెస్పెక్టివ్ మెజాన్ క్లౌడ్స్ కాంపోజిషన్. ఈ మెజాన్స్ ఎన్నున్నాయి, పై ప్లస్లు ఎన్నున్నాయి, పై మైనస్లు ఎన్నున్నాయి, పై నాట్లు ఎన్నున్నాయి అనే దాన్ని బట్టి అది ప్రోటానా న్యూట్రానా చెప్పచ్చు. అంటే పై మెజాన్ కాంపోజిషన్ బట్టి అది ప్రోటానో న్యూట్రానో చెప్పచ్చు అనమాట. ఇదంతా చెప్తున్నది యుకావా. The mesons are being continuously exchanged between nearby nucleons. Mesons remain for an extremely short time and are undetectable. ఈ ప్రోటాను న్యూట్రాను ఇవి దగ్గర ఉంటాయి కదా, ఇవే కదా న్యూక్లియాన్స్ అంటే. వీటి మధ్య నిరంతరం పై మెజాన్స్ ఎక్స్చేంజ్ అవుతుంటాయి. అంటే ప్రోటాన్ నుంచి న్యూట్రాన్కి, న్యూట్రాన్ నుంచి ప్రోటాన్కి, అలానే న్యూట్రాన్ నుంచి ఇంకొక న్యూట్రాన్కి, ప్రోటాన్ నుంచి ఇంకొక ప్రోటాన్కి, వీటి మధ్య నిరంతరం పై మెజాన్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతుంటాయి. ది న్యూక్లియర్ ఫోర్స్ బిట్వీన్ ఎ న్యూట్రాన్ అండ్ ప్రోటాన్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ చార్జ్డ్ మెజాన్స్ అండ్ బిట్వీన్ దెమ్. అంటే నేను ఇంతకుముందు మీకు చెప్పా ఏమనంటే ప్రోటాన్ న్యూట్రాన్ అట్రాక్ట్ చేసుకుంటాయి, అలానే ప్రోటాన్ కూడా అట్రాక్ట్ చేసుకుంటాయి, న్యూట్రాన్ కూడా అట్రాక్ట్ చేసుకుంటాయి. వాటి మధ్య న్యూక్లియర్ ఫోర్సెస్ ఉంటాయని చెప్పాను కదా. ఎందుకు అంటే వాటి మధ్య నిరంతరం పై మెజాన్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతుంటాయి. వెన్ ఏ మెజాన్ జంప్స్ ఫ్రమ్ ఏ ప్రోటాన్ టు ఏ న్యూట్రాన్, ది ప్రోటాన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఏ న్యూట్రాన్ అండ్ వైస్ వర్సా. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్, ఒక ప్రోటాన్ ఉంది కదా, ప్రోటాన్ న్యూట్రాన్గా మారిపోతుంటుంది, న్యూట్రాన్ ప్రోటాన్గా మారిపోతుంటుంది. ఎలా అంటే ఒక ప్రోటాన్ కనుక ఒక పై ప్లస్ మెజాన్ని పోగొట్టుకుందనుకో, అప్పుడు ఆటోమేటిక్గా ప్రోటాన్ న్యూట్రాన్ అయిపోతుంది. ఒక న్యూట్రాన్ కాస్త పై మైనస్ మెజాన్ని పోగొట్టుకుందనుకో, అప్పుడు న్యూట్రాన్ ప్రోటాన్ అయిపోతుంది. సో ఈ రెండు రివర్స్ జరుగుతుంటాయి అన్నమాట. అర్థమవుతుంది? వెన్ ఏ మెజాన్ జంప్స్ ఫ్రమ్ ఏ న్యూట్రాన్ టు ఏ ప్రోటాన్, ఈ న్యూట్రాన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోటాన్ అండ్ వైస్ వర్సా చెప్పేసా నేను. సో ఇప్పుడు ప్రోటాన్ న్యూట్రాన్ అయిపోతుంటుంది, న్యూట్రాన్ ప్రోటాన్ అయిపోతుంటుంది. ఎలా అంటే ఒక ప్రోటాన్ కనుక పై ప్లస్ మెజాన్ని లాస్ చేసుకుంటే అది న్యూట్రాన్ అవుతుంది, ఒక న్యూట్రాన్ కనుక పై మైనస్ మెజాన్ని లాస్ చేసుకుంటే అది ఒక ప్రోటాన్ అయిపోతుంది. ఈ న్యూక్లియస్ అని చూసారు, ఇదే కదా న్యూక్లియస్ మధ్యలో ఉండేది. ఈజ్ అన్ ఎవర్ చేంజింగ్ స్ట్రక్చర్, నిరంతరము మారుతున్నటువంటి నిర్మాణం. అది ఎప్పుడు నిరంతరం మారుతుంటుంది, అట్లనే ఉండదు. అది మనం ఇల్లు కట్టుకుంటే ఉంటుంది చూడు, కదలకుండా, అట్లా ఉండదు. ఇది నిరంతరం మారుతుంటుంది. ఎందుకంటే ప్రోటాన్స్ నుంచి న్యూట్రాన్స్కి, న్యూట్రాన్స్ నుంచి ప్రోటాన్స్కి నిరంతరం పై మెజాన్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతుంటాయి. అందువల్ల ఈ న్యూక్లియస్ అనేది ఎప్పుడూ మారుతున్నటువంటి ఒక నిర్మాణం, ఎవర్ చేంజింగ్ స్ట్రక్చర్. సో యుకావా అనే సైంటిస్టు ఈ మెజాన్ థియరీని ప్రిడిక్ట్ చేశాడు. మెజాన్స్ అనేవి ఎలా ఉంటాయి? ఎలక్ట్రాన్ కంటే ఎక్కువ రెస్ట్ మాస్ ఉంటుంది, ఈ ప్రోటాన్ న్యూట్రాన్ కంటే తక్కువ రెస్ట్ మాస్ ఉంటుంది. మెజాన్స్ ఏ ఛార్జ్ని క్యారీ చేస్తాయి? అవి న్యూట్రల్గా అయినా ఉండొచ్చు, నెగటివ్గా అయినా ఉండొచ్చు, పాజిటివ్గా అయినా ఉండొచ్చు.
ప్రోటాన్ కనుక ఒక మెజాన్ని పై ప్లస్ మెజాన్ని లాస్ చేసుకుంటే అది న్యూట్రాన్ అయిపోతుంది. న్యూట్రాన్ కనుక ఒక పై మైనస్ మెజాన్ని లాస్ చేసుకుంటే అది ప్రోటాన్ అయిపోతుంది. ఈ పై మెజాన్ అనేది చాలా ఎక్స్ట్రీమ్లీ షార్ట్ టైం అనమాట. దాని రిమైన్ ఫర్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ టైం, ఎక్కువసేపు ఉండవు ఇవి, చాలా తక్కువసేపు మాత్రమే ఉంటాయి. అండ్ ఆర్ అన్డిటెక్టబుల్, వాటిని డిటెక్ట్ చేయడం చాలా కష్టం. అర్థమవుతుంది? ఇదంతా కూడా యోకావాస్ థియరీ ఆఫ్ మెజాన్ ఎక్స్చేంజ్. ఇది ఇంతకుముందు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్పాను అనమాట. ఆల్మోస్ట్ ఆల్ న్యూక్లియర్ ఫిజిక్స్ అనే లెసన్ అయిపోయింది. మిగిలింది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.